నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మరి ప్రతి ఎపిసోడ్ లాగానే ఈ రోజు కూడా మన అమృతం కార్యక్రమం రెండు చక్కటి ఆరోగ్యకరమైన వంటకాలతో రెడీ అయిపోయింది. మరి మీరు కూడా రెడీగా ఉన్నారా? అయితే మన ఇంట్లో ఉండే పిల్లలకు మనం బోల్డ్ అని రకాల బొమ్మలు కొనిస్తూ ఉంటాము. వాళ్ళు ఏది అడిగితే అది వెంటనే కొనిస్తూ ఉంటాము. అంటే ఇప్పటి జనరేషన్లో చాలా అల్లారు ముద్దుగా పిల్లలందరినీ మనం పెంచుతూ వస్తున్నాం. కానీ ఒకప్పుడు అంటే మనందరం ఎలా పెరిగామండి? ఈ రోజు ఏదైనా అడిగితే అది ఒక నెలకు గానో లేదంటే ఒక సంవత్సరానికి గానో అప్పుడప్పుడు దొరుకుతూ ఉండేది. కానీ అదే కరెక్ట్ పద్ధతి అంటారండి. అంటే ఈ మధ్యకాలం పిల్లలకు వెయిటింగ్ అనే కాన్సెప్టే మర్చిపోతున్నారు. అడిగిన వెంటనే అమ్మ కొనిచ్చేస్తుందిలే, అడిగిన వెంటనే నాన్న కొనిచ్చేస్తాడులే అని ఒక చిన్న ఇది వాళ్ళ మనసులో ఏర్పడిపోయింది. దానివల్ల ఏంటంటే వాళ్ళకు వెయిట్ చేయడం అనేటువంటి ఒక మంచి ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అది మిస్ అయిపోతున్నారు. అందుకే మీ పిల్లలకి అంటే మరి 1 month 1 year అని చెప్పను, కానీ ఈ రోజు ఏదైనా వాళ్ళు అడిగితే ఒక 2 రోజులు వాళ్ళని వెయిట్ చేయించండి. ఆ తర్వాత 3వ రోజు కొనండి. అప్పుడు వాళ్ళకు ఒక వెయిట్ చేయడము, వెయిటింగ్లో కూడా ఒక మంచి కిక్ ఉంటుంది. వెయిట్ అనేది మనం చెయ్యాలి లైఫ్లో అనే ఒక చిన్న ఆలోచన అనేది వాళ్ళ మైండ్లో మొదలవుతుంది. ఓకేనా? కానీ ఈ రోజు మాత్రం మనం వెయిట్ చేయకూడదండి. మన సమయం అయిపోతుంది. మన అమృతం ప్రోగ్రామ్ మొదలైపోయింది కాబట్టి మన వంటలు కూడా మొదలు పెట్టేద్దాం. మరి ఈ రోజు మొదటిగా నేను చేయబోయేటువంటి వంట అరటి పువ్వు ఆవకూర. అరటి పువ్వు అందరికీ తెలుసు, అందరికీ చాలా ఇష్టమైనటువంటి ఒక పదార్థము. అండ్ ఆవ పిండితో ఒక కూర తయారు చేయబోతున్నా. ముందుగా అరటి పువ్వు ఆవకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అరటి పువ్వు ఆవకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరటి పువ్వు 1 కప్పు, పసుపు చిటికెడు, పచ్చిమిర్చి 4, ఎండుమిర్చి 2, ఆవాలు 1 టేబుల్ స్పూన్, చింతపండు గుజ్జు కొద్దిగా, నువ్వులు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, ఆవ పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు. అరటి పువ్వు ఆవకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే దీనికోసం ముందుగా మనం అరటి పువ్వును మామూలు తీసుకున్నాం. చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు, ఇలా పొడుగు అక్కడ వేసేసుకోవచ్చు, చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. అయితే అరటి పువ్వు అసలు డయాబెటీస్ వాళ్లకు అరటి పువ్వు ఎంత బాగా పనిచేస్తుంది తెలుసా? అసలు నాట్ ఓన్లీ డయాబెటీస్ అండి, క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్న వారికి, గుండె సమస్యలు ఉన్న వారికి, కాన్స్టిపేషన్ ఉన్న వారికి, ఇలా చాలా మందికి చాలా కేటగిరీస్. అంటే మన శరీరానికి అరటి పువ్వు ఎన్నో రకాలుగా ఒక ఔషధంలా పనిచేస్తుంది. అసలు అంటారండి అరటి పండు కన్నా కూడా అరటి పువ్వులో ఎక్కువ గుణాలు ఉంటాయి అంటూ ఉంటారు. కానీ చాలా మంది అరటి పువ్వును తినరు. అరటి పండు అంటే అందరూ తింటూ ఉంటారు అనుకోండి, అరటి పువ్వును మాత్రము ఎందుకో కొంతమంది ఇష్టపడరు, కొంతమందికి తెలియని వాళ్ళే చాలా మంది. అలాగే దాని విలువలు తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందుకే చెప్తున్నాను అనమాట. అలాగే వాటి విటమిన్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, విటమిన్ K ఉంటుంది, తర్వాత మ్యాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం, ఇవన్నీ గుణాలు చాలా ఎక్కువగా అధికంగా ఉంటాయి. అంతేకాకుండా చాలా మందికి కిడ్నీలో స్టోన్స్ ఏర్పడుతూ ఉంటాయి. కిడ్నీలో స్టోన్ని కరిగించడానికి కూడా అరటి పువ్వు ఒక సూపర్గా పనిచేస్తుంది, మెడిసిన్ లాగా. అంటే ఎన్ని రకాల మందులు వాడినా కూడా తగ్గనిది అరటి పువ్వు జ్యూస్ తాగడం వల్ల. కిడ్నీలో స్టోన్ కరిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? అందుకే అంటారు, అంటే ఏదైనా గ్యాల్ బ్లాడర్లో స్టోన్ అయినా, అల్సర్స్ ఉన్న వాళ్ళు, ఇటువంటి వాళ్ళకి ఏంటంటే అరటి పువ్వు తిన్నావా, అరటి పువ్వు జ్యూస్ తాగావా అని అంటూ ఉంటారు. అది ఎందుకంటే అది చాలా ఫేమస్ ఒక మెడిసిన్ అనమాట దానికి సంబంధించి. అలాగే మనకు ఫీడింగ్ మదర్స్కి కూడా అరటి పువ్వు చాలా బాగా హెల్ప్ చేస్తుంది, అంటే మిల్క్ ప్రొడక్షన్లో బాగా హెల్ప్ చేస్తుంది. మరి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి కాన్స్టిపేషన్, డైజెషన్, దేనికైనా కూడా ఇది సూపర్ ఫుడ్ అని చెప్పచ్చు. మరి అరటి పువ్వుతో ఈరోజు ఆవ పెట్టి కూర అంటారు కదా, అలా ఆవ పిండి ఉపయోగించి చక్కగా కూర తయారు చేసుకోబోతున్నాం. మొదలు పెట్టేద్దాం. మరి ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా కాస్త నూనె, ఆవ పిండి కూడా ఇలా రెడీగా పెట్టుకున్నానండి. ఆవ పిండిలో కొంచెం నీళ్ళు వేసుకొని పెట్టుకున్నాను, పొడిగా కాకుండా పిండిలాగా వేస్తున్నాను. ఇది పక్కన పెట్టేశాను. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇక మనం నార్మల్ కూర పోపు విధానం మనందరికీ తెలుసు కదా, ఎలా మొదలవుతుంది ఏంటి అని, అలా స్టార్ట్ చేసేసుకోవడమే. ముందుగా ఆవాలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఒకసారి కలిపేసుకుందాం. అరటి పువ్వు కొన్ని ప్రాంతాల్లో అసలు ఎంత ఇష్టపడి తింటారంటే అరటి పువ్వుతో పులావ్ తయారు చేసుకుంటారు. కూర అసలు కూరలు అయితే అసలు ఎంత చేసుకుంటారంటే ఏదైనా పండగ వచ్చిందంటే అరటి పువ్వుతో ఖచ్చితంగా తయారు చేసుకుంటారు. ఆవాలు, జీలకర్ర వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో శనగపప్పు,
ఆ తర్వాత కాస్త మినప్పప్పు, ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత కాస్త పసుపు, పసుపు వేసుకున్న తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు వేసుకుందాము. ఎండుమిరపకాయలతో పాటు మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాం. ఇది కొంచెం మన కారంగానే చేసుకోవచ్చండి, ఎందుకంటే అరటి పువ్వు మనకు కాస్త చిరు తీపి ఉంటుంది కాబట్టి మనం ఇందులో కారం కరెక్ట్గా వేసుకుంటే కూర బాగుంటుంది. ఆ తర్వాత ఇందులో కాస్త ఇంగు వేసేసుకుందాం. ఆ తర్వాత కరివేపాకు. ఇది మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు చక్కగా చేసి పెట్టండి, చాలా ఇష్టపడతారు. అంటే ఆల్రెడీ వాళ్ళకి అరటి పువ్వుతో రకరకాలు చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళకి చేయకండి, కొత్త వాళ్ళకు అంటే అరటి పువ్వు గురించి తెలియని వాళ్లకు, అరటి పువ్వుతో జనరల్గా వంటలు చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మేము యాక్చువల్గా ఇంట్లో చెయ్యము, కానీ మన అమృతంలో మాత్రం బోల్డ్ రకాల వంటలు చేసుకుంటూ ఉంటాం అరటి పువ్వుతో, చాలా చేసాం కూడా యాక్చువల్లీ. ఆ తర్వాత ఇదండి అరటి పువ్వు. అరటి పువ్వు ఇలా చక్కగా తీసుకున్నాము. దీన్ని మీరు ముక్కలుగా కట్ చేసుకునైనా వేసుకోవచ్చు, ఇలా యాస్టీస్గా వేసుకుంటే ఇంకా బాగుంటుంది అండ్ త్వరగా మగ్గిపోతుంది కూడా, ఎక్కువ టైం కూడా పట్టదు దీనికి. ఇప్పుడు అరటి పువ్వుని చక్కగా ఇందులో వేసేసుకుందాం. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఉప్పు వేసేసుకోవచ్చు. కొంచెం ఇలా బాగా వేయించుకున్నాక కాస్త ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసుకుంటే కొంచెం త్వరగా వేగుతుంది కూడా. ఒకసారి ఇలా వేయించేసుకున్నాక ఇందులో కాస్త చింతపండు వేసుకుందాం. ఎక్కువ కాదండి, జస్ట్ మనకు కొంచెం చింతపండు జ్యూస్ ఒక స్పూన్, థిక్ స్పూన్ తీసుకుంటే ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా చక్కగా గుజ్జు తీసేసుకొని, ఇది కొంచెం పలచగానే ఉంది కాబట్టి నేను మామూలుగా ఇంత వేసాను. మీరు బాగా థిక్ జ్యూస్ తీసుకుంటే ఒక 1-1.5 స్పూన్ సరిపోతుంది. అంటే మనకు ఆ చిరు పులుపు రుచి తగిలితే కూడా బాగుంటుంది కదా, ఆ చింతపండు రుచి బాగుంటుంది. ఇది సిమ్లో పెట్టేసి చక్కగా అరటి పువ్వు సాధారణంగానే చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది. అండ్ ఇప్పుడు ఉప్పు అది వేసేసుకున్నాం కాబట్టి నాకు తెలిసి ఒక 2-3 నిమిషాల్లో చక్కగా మగ్గుతుంది. ఆ తర్వాత చివరిగా ఎప్పుడు ఆవపిండి, ఆవపొడి ఇలాంటివి చివరిగా వేసుకోవాలి, ఎందుకంటే చేదెక్కుతుంది కాబట్టి. అలాగే చూసుకొని వేసుకోవాలి, మరి ఎక్కువ వేసుకుంటే కూడా చేదైపోతుంది, మెంతులైనా ఆవపిండి ఏదైనా సరే. అందుకు చివరిలో వేసుకోవాలి, తగ్గట్టుగా అంటే మనం తీసుకున్న మోతాదుకు తగ్గట్టుగా వేసుకోవాలి. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా మనం పెసరట్టును వేసుకునేటప్పుడు పెసరట్లు కరకరలాడుతూ రావాలని కోరుకుంటూ ఉంటాం. అలా రావాలంటే పెసర్లు నానబెట్టుకునేటప్పుడు అందులో ఒక గుప్పెడు బియ్యం వేసి నానబెట్టినట్టయితే పెసరట్లు చాలా కరకరలాడుతూ టేస్టీగా వస్తాయి. ఈసారి ఇలా ప్రయత్నించండి. ఇలా చక్కగా మనం ఉప్పు వేసుకున్న తర్వాత మగ్గిచ్చేసాము, కాస్త వాటర్ కూడా బయటకు వచ్చింది అండ్ మగ్గిపోయింది కూడా. మగ్గిపోయిన తర్వాత ఇలా చూసారా, ఇలా మనకు విడిపోతుంది 100% విడుతుంది, ఎందుకంటే ఆ ఖచ్చితనం పోతుంది కదా, విడిపోయి చక్కగా ఇలా మెత్తగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో చివరిగా కాస్త నువ్వులు వేసేసుకుందాము. మీరు నువ్వుల పొడి కావాలంటే నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు, నువ్వుల్లాగా కావాలంటే నువ్వుల్లాగా కూడా తినచ్చు. నువ్వులు కూడా మంచి కాల్షియం అండి. ప్రతిరోజు ఇంత నువ్వులు, ఒక స్పూన్ నువ్వులు తింటే మీకు ఎటువంటి కాల్షియం ఇబ్బందులు రావు. ఎందుకంటే ట్యాబ్లెట్ వేసుకుంటే అంట 100% ట్యాబ్లెట్లో ఒక 20% బాడీలోకి అబ్జర్వ్ అవుతుందంట, మిగతా అంతా కూడా వేస్ట్. అలాంటప్పుడు ఎక్కువ ట్యాబ్లెట్లు మింగడం వల్ల వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే ఏంటి అంటే నువ్వులు తింటే మీకు సేమ్ ఆ ఎఫెక్టే దీంట్లో అంతటికన్నా ఎక్కువ ఉంటుందన్నమాట. సో అందుకు నువ్వులు చక్కగా రోజు తినడం మొదలు పెట్టేయండి. ఎప్పుడు నువ్వుల ప్రస్తావం వచ్చినా కూడా నేను ఖచ్చితంగా చెప్తూ ఉంటాను మీకు. ఆ తర్వాత మన ఆవకూర, అరటి పువ్వు ఆవకూరలో ముఖ్యమైనది ఏంటి అంటే ఆవపిండి కూడా. ఇది కూడా మనం కొంచెం వేసుకుందాం, మరి ఎక్కువ కూడా వేసుకోకూడదండి. 1 లేదా 1.5 స్పూన్ మాత్రం వేసుకోవాలి. అంటే నా క్వాంటిటీ తగ్గట్టుగా నేను వేసుకుంటున్నాను. కొంచెం నీళ్లు పోసుకుందాము, సో దట్ మనకు కొంచెం దగ్గరగా కలుస్తుంది ఇది. ఆవపిండి వేసుకున్న తర్వాత చాలా తక్కువ సేపట్లోనే మనం స్టవ్ ఆఫ్ చేసేయాలండి, లేకపోతే మళ్ళీ చేదు ఎక్కువ అయిపోతుంది. 1 నిమిషం పాటు ఇలా ఉంచేస్తే ఏంటంటే ఇప్పుడే వేసాం కదా, కాస్త పచ్చివాసన పోతుంది.
ఓకే, అయిపోయినట్టే. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. స్మెల్ అయితే చాలా చాలా బ్రహ్మాండంగా వస్తుంది. అంటే ఆవపిండి మహిమ అలాంటిదన్నమాట. అసలు ఎక్కడున్నా కూడా అలా మనకు వచ్చేస్తూ ఉంటుంది. ఇలా రెడీ అయినటువంటి అరటి పువ్వు ఆవకూరను ఒక బౌల్లోకి తీసేసుకుంటాం. ఆహా, ఎంత ట్రెడిషనల్ వంటకం అండి ఇది. సాంప్రదాయకరమైన వంటకం అంటాం కదా, అదే అనమాట. అంటే అరటి పువ్వు ఆవపిండి, అసలు ఈ కాంబినేషనే అదిరిపోయే కాంబినేషన్. తప్పకుండా ఈ కూర ఎలా చేయాలో మీరు కూడా నేర్చుకోండి. మరి అరటి పువ్వు ఆవకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అరటి పువ్వు ఆవకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరటి పువ్వు 1 కప్పు, పసుపు చిటికెడు, పచ్చిమిర్చి 4, ఎండుమిర్చి 2, ఆవాలు 1 టేబుల్ స్పూన్, చింతపండు గుజ్జు కొద్దిగా, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, ఆవ పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు. అరటి పువ్వు ఆవకూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ లో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, కాస్త పసుపు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి కాస్త వేయించిన తర్వాత అందులో ఇంగువ, కరివేపాకు, అరటి పువ్వు, కాస్త ఉప్పు, చింతపండు రసం వేసి బాగా కలిపి మగ్గించుకోవాలి. తర్వాత అందులో ఆవపిండి పేస్ట్ వేసి కాస్త నీళ్లు పోసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అరటి పువ్వు ఆవకూర రెడీ. చూసారు కదా, అరటి పువ్వు ఆవకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. బాగుందండి. ఆవపిండి కరెక్ట్గా సరిపోయింది. ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు. ఆవపిండి ఉన్నట్టు తెలుస్తోంది, కానీ ఎక్కువ కాలేదు. చేదైతే అస్సలు లేదు. ఆ చేదు ఉండకుండా, చిరు చేదు కూడా ఉండకుండా ఉండడానికే మనం చింతపండు కూడా వేస్తూ ఉంటాం. అదనమాట. చాలా కరెక్ట్గా సరిపోయాయండి. ఉప్పు, కారము అన్నీ కూడా, ఆవపిండి, ఎవ్రీథింగ్ చాలా బాగా సరిపోయింది. అన్నిటికన్నా ముఖ్యంగా, రుచి కన్నా ఎప్పుడూ ముఖ్యంగా ఆరోగ్యం ఫస్ట్ ప్లేస్లోకి వస్తుంది. దానికే మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఓకేనా? మరి రెండో వంటలకు వెళ్ళిపోదాం. మన అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట బీట్రూట్ తిక్కి. ముందుగా బీట్రూట్ తిక్కి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బీట్రూట్ తిక్కి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పసుపు 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, బీట్రూట్ 1, బంగాళదుంప 1, సోంపు పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, అల్లం ముక్కలు కొద్దిగా, కార్న్ స్టార్చ్ 2 టేబుల్ స్పూన్లు, బొంబాయి రవ 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు. బీట్రూట్ తిక్కి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే బీట్రూట్ అనేది కలర్లోనే ఉంది ఒక రెడ్నెస్. అంటే మనం ఆహారంగా తీసుకుంటే అప్పుడు మన శరీరంలో బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి చక్కగా బ్లడ్ జనరేట్ అవుతుంది. బ్లడ్ జనరేట్ అవ్వడమే కాకుండా అనీమిక్ ఉన్న వాళ్లకు, ఐరన్ తక్కువగా ఉన్న వాళ్లకు బీట్రూట్ జ్యూసు, బీట్రూట్ని ఎక్కువగా తినమని చెప్తూ ఉంటారు. జింక్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా బాగా అప్లై అవుతుంది అనమాట. అందుకే ఉదయాన్నే అందరూ ఏబీసీ జ్యూస్ అని తాగుతూ ఉంటారు. ఏంటది? యాపిల్, బీట్రూట్, క్యారెట్. ఎందుకంటే మనకు శరీరానికి కావాల్సిన ఎనర్జీని ఇవ్వడానికి. అలాగే బీట్రూట్ కూడా ఏంటి అంటే బ్లడ్ జనరేషనే కాకుండా ఒంట్లో మనకు రక్త ప్రసరణ బాగా పెరగడానికి, హై బీపీ, రక్తపోటు, అధిక రక్తపోటుతో ఇబ్బంది పడుతున్న వారికి, అలాగే హార్ట్ సమస్యలు ఉన్న వాళ్ళకి బీట్రూట్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో కొలాజిన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుందండి. అందుకే మనకు కంటికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అంటే బాగా పనిచేయడం అంటే ఏంటి? కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మనం తినే ఆహారం వల్లనే కదా మన ఒంట్లో ఉండే ఆర్గన్స్ అన్నీ కూడా ఎంత త్వరగా డ్యామేజ్ అవుతాయి, ఎంత లేట్గా బాగుంటాయి అనేది మనం డిసైడ్ చేస్తూ ఉంటాం. అలా ఏంటంటే మనకు కొలాజిన్ కూడా ఇందులో ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కంటికి కూడా చాలా మంచిది. అంటే మనకు కంటి కండరాలు బలంగా ఉండడానికి, కంటి సమస్యలు త్వరగా రాకుండా ఉండడానికి ఇలా మనకు బీట్రూట్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కానీ ఎంత బాగుంటుందండి అసలు బీట్రూట్ లాంటివి తినమని మనకి వైద్యులు చెప్పారనుకోండి, హాయిగా తినేయచ్చు. ఎందుకంటే బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది.
అదే కాకరకాయ జ్యూస్ అనుకోండి కాస్త చేదుగా ఉంటుంది. బట్ బీట్రూట్ మాత్రం రుచికరంగా ఉంటుంది, ఆరోగ్యకరం కూడా. అలాగే స్కిన్కి కూడా చాలా మంచిది. ఇందులో అధికంగా విటమిన్ బి, విటమిన్ సి కూడా ఉంటుంది కాబట్టి స్కిన్కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే స్కిన్లో ఉన్న మలినాలన్నింటినీ కూడా వాష్అవుట్ చేసేస్తూ ఉంటుంది. అందువల్ల మనకు స్కిన్ చాలా ఫ్రెష్గా, అంటే ఎటువంటి హార్మ్ఫుల్ ఎలిమెంట్స్ లేకుండా చాలా బాగుంటుంది, కాంతివంతంగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. అలాగే మనకు బీట్రూట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక జీర్ణశక్తికి చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, పసిపిల్లలు అంటే 6 months పిల్లల నుంచి కూడా మనకు చక్కగా బీట్రూట్ హ్యాపీగా పెట్టచ్చు. కూర రూపంలో పెట్టచ్చు, జ్యూస్ రూపంలో ఇవ్వచ్చు, ఇలా టిక్కీస్ రూపంలో కొంచెం పెద్ద పిల్లలకైతే ఇలా చేసి పెట్టచ్చు. చాలా చాలా బాగుంటుంది. అండ్ ముఖ్యంగా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి సాయంత్రం పూట ఏదైనా హాయిగా చక్కగా వేడివేడిగా తినాలి అనిపిస్తే అది ఇది పిచ్చి పిచ్చివన్నీ తెచ్చుకోకుండా ఇలా చక్కగా బీట్రూట్ తిక్కీని హ్యాపీగా ఇంట్లో తయారు చేసుకోండి. లొట్టలు వేసుకుంటూ తింటారు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి మొదలు పెట్టేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాం. మిక్సింగ్ బౌల్లో టిక్కీకి కావాల్సినవన్నీ కూడా కలిపేసుకుందాం. ముందుగా బీట్రూట్ తురుము, మన ముఖ్యమైన పదార్థం కదా, ముందు అది వేసేసుకుందాం. అది మాత్రం ఎక్కువగానే వేయాలి కాస్త, అదే మనకు మెయిన్ కాబట్టి ఒక 70 to 80% మనకు అదే ఉంటుంది. ఆ తర్వాత బైండింగ్, అంటే తిక్కీలు తయారు చేసుకోవడానికి మనకు తిక్కీ షేప్లో రావాలి కదా, అది బైండింగ్ అవ్వాలి కదా, ఒక ఉండలాగా అవ్వాలి కాబట్టి దానికి మనం ఆలుగడ్డలు, ఉడికించుకున్నటువంటి బంగాళదుంపలు కూడా వేసేసుకుంటున్నాం. ఇది పిల్లలకు చాలా చాలా మంచిది, 100% హ్యాపీగా మీరు వాళ్ళకి ప్రిఫర్ చేయొచ్చు. ఇది ఒకసారి మనం మ్యాష్ చేసేసుకుందాం. ఇలా చక్కగా మనము ఆలుగడ్డని మ్యాష్ చేసేసుకుందాం. ఇలా చక్కగా మనం బంగాళదుంపని మ్యాష్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కావాల్సినవన్నీ కూడా యాడ్ చేసుకుందాం. నేనే వేసుకుంటున్నాము. తిక్కీ అంటే మనకు పిల్లల పరంగా మనం చేసుకుంటాం ఎప్పుడు కూడా ఇటువంటి స్నాక్ ఐటమ్స్ అన్ని, మరి వాళ్లకు నచ్చే విధంగా మనం కొన్ని వేసుకోవాలి. ముందుగా అల్లం ముక్కలు వేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సీజన్లో అల్లం ముక్కలు వేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. గొంతుకు కానివ్వండి, కఫానికి కానివ్వండి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఆ తర్వాత ఇందులో కాస్త కారం వేసుకుందాం. నేను ఇప్పుడు అంటే పర్సనల్ నా కోసం చేసుకుంటున్నాను కాబట్టి కారం చూసుకొని వేసుకుంటున్నాను. మీరు ఇంట్లో చేసుకున్నప్పుడు మీ ఇంట్లో పిల్లలు కారం తింటే హాయిగా కారం వేసుకోవచ్చు. ఉప్పు కారాలు అన్నీ అలవాటు అవ్వాలి వాళ్ళకి. ఆ తర్వాత పసుపు, కొంచెం రంగు బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత కాస్త ఆమ్చూర్ పొడి, చట్పట్ టేస్ట్, ఆ చాట్ మసాలా టేస్ట్ రావడానికి. అలాగే కాస్త చాట్ మసాలా కూడా వేసుకుంటున్నాం మనం. ఓకే, చాట్ మసాలా కూడా వేసుకుంటున్నాం. ఆ తర్వాత రుచి కోసము కొంచెం డిఫరెంట్గా ఉండడానికి సోంపు పొడి కూడా వేసుకుంటున్నాం. కొంతమందికి సోంపు నచ్చదు, కానీ బాగుంటుందండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి, ఇందులో కాస్త ఉప్పు, కావాల్సినంత ఉప్పు కూడా వేసేసుకుందాము, టిక్కీ కావాల్సిన ఉప్పు. ఆ తర్వాత మనం స్టార్చ్ కూడా తీసుకుందాం. స్టార్చ్ దేనికి అంటే కార్న్ స్టార్చ్ మనకు చక్కగా బైండింగ్ ప్రాపర్గా అవ్వడానికి, తిక్కీలు కరెక్ట్గా రావడానికి మనం స్టార్చ్ వేసుకుంటున్నాం. ఎక్కువ అవసరం లేదండి, కొంచెం. ఇది మొక్కజొన్న పిండి, మొక్కజొన్న పిండిలో చక్కగా నీళ్లు పోసుకొని చక్కగా ఇలా ఒక లిక్విడ్ లాగా తయారు చేసుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసుకుందాం. అవసరం అయితే కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి మాత్రం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇందులో చివరిగా కాస్త గరం మసాలా, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కావాలంటే మీరు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పంటికి తగులుతుంది, మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనుకుంటే మీరు కారంతో సరిపెట్టేసుకోవచ్చు. ఎందుకంటే అన్ని పొళ్ళు ఉన్నాయి కాబట్టి సరిపోతుంది యాక్చువల్లీ. ఆ తర్వాత కొంచెం మనకు రవరవగా అలా క్రిస్పీగా ఉండడానికి కాస్త రవ, బొంబాయి రవ. ఇలా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకున్నాను. చూసారా ఎంత బాగా వచ్చిందో ముద్దలాగా. మనకు బంగాళదుంపలు మాత్రం చక్కగా ఉడికించుకొని వేసుకోవాలి. మెయిన్ బైండింగ్కి అదే మనకు హెల్ప్ చేస్తుంది అనమాట. ఇక ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. చాలా సింపుల్ అండి, ఏ తిక్కీలైనా కూడా చాలా సింపుల్. కాకపోతే మనం వేసే ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలన్నమాట. అంటే ఊరికే ఏదో అన్నీ వేసేసుకోకుండా అందులో హెల్తీగా ఉన్నది మాత్రం చాలా ఎక్కువ వేసుకోవాలి.
అప్పుడు మనం ఎటువంటివి ఎలాగా వేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. అండ్ అలాగే ఇది మనకు డీప్ ఫ్రై అయితే కాదు, మనకు షాలో ఫ్రై చేసుకుంటున్నాము. కొంచెం నూనెతోనే, అంటే కేవలం ఒక 4 నుంచి 5 స్పూన్ల నూనెతోనే మనకు ఈ తిక్కీలన్నీ కూడా పూర్తయిపోతాయి అన్నమాట. మరి ముందుగా దీంట్లో కాస్త నూనె వేసేస్తున్నాను పెనం మీద. అసలు ఇది కూడా ఎక్కువ అండి, దీంట్లో ఎంత మిగులుతుంది చూడండి ఒకసారి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చేతికి కాస్త నూనె రాసుకొని ఇలా తిక్కీలు షేపు సైజు ఇంకా మీ ఇష్టం అది. నేను మాత్రం మామూలుగా తిక్కీల షేపు సింపుల్గా ఇలాగే చేసేస్తాను. ఇలా చేసేసుకొని మనకి బొంబాయి రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వలో ఇలా చక్కగా రోల్ చేసుకుందాం అన్ని వైపులా. ఏంటి అంటే కొంచెం మనకు క్రిస్పీగా ఉంటుంది, ఒక కోటింగ్ లాగా పనికొస్తుంది ఇలా అన్నమాట. ఈ విధంగా మనం రోల్ చేసుకొని చక్కగా నూనెలో వేసేసుకుందాం. ఈ విధంగా మనం చేతికి నూనె రాసుకుంటూ ఇలా తిక్కీలు తయారు చేసుకొని బొంబాయి రవ్వలో రోల్ చేసుకొని ఆ తర్వాత నూనెలో షాలో ఫ్రై చేసేసుకోవడమే. ఇలా చక్కగా మీకు ఎన్ని తిక్కీలు కావాలంటే అన్ని తిక్కీలు హాయిగా చేసేసుకోవచ్చు. అండ్ చాలా ఫాస్ట్గా చెప్పాను కదా, షాలో ఫ్రై ఎక్కువ నూనె లేకుండా తక్కువ నూనెతోనే మనకు మంచిగా ఫ్రై అవుతుంది. కాకపోతే మనం సిమ్లో పెట్టుకోవాలి, బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి, ఎందుకంటే లోపల కూడా పచ్చిగా లేకుండా కాలాలి కాబట్టి. ఇంకోటి కూడా చేసేస్తానండి నేను, మొత్తం చక్కగా ముచ్చటగా 3 కాకుండా 4 తయారు చేస్తున్నాను. ఈ విధంగా హ్యాపీగా బీట్రూట్ తిక్కీలు తక్కువ నూనెతోనే తక్కువ పదార్థాలతోనే చక్కగా చేసేసుకోవచ్చు. మీ అందరి కోసం ఈ చిట్కా. మన ఇంట్లో కిచెన్లో చాలా గోడలకు నల్ల మచ్చలు పడుతూ ఉంటాయి రకరకాల కారణాల వల్ల. వాటిని శుభ్రం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఈ చిట్కా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కాస్త వెనిగర్, కాస్త వంట సోడా రెండింటిని సమపాళాల్లో తీసుకొని ఒక చిన్న పేస్ట్ లాగా తయారు చేసుకొని మన కిచెన్లో లేదా ఎక్కడైనా మరకలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ బాగా రుద్ది ఒక 10 నిమిషాల తర్వాత కడిగేసినట్టయితే ఆ మచ్చలు మరకలు త్వరగా వెళ్ళిపోతాయి. ఈసారి ఈ చిట్కాని ప్రయత్నించండి. 2 వైపులా ఇలా చక్కగా కాల్చేశాను. మనకు రంగు కూడా మారింది చూసారు కదా. అలాగే మనకు లోపల బీట్రూట్ కూడా చాలా బాగా ఉడికిందని అనుకుంటున్నాను. అయిపోయిందండి. ఇది మనకు స్లోగానే పెట్టి చేసుకున్నాం కాబట్టి ఒక 5 నిమిషాల పాటు టైం పడుతుంది అనమాట. ఇక మనం స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. నేను చూసారా, ఇక్కడ ఆల్రెడీ మనకు నూనె వేసిందే చాలా తక్కువ, అండ్ ఇక్కడ ఇంకా చాలా ఎక్కువ మిగిలిపోయింది. తక్కువ తీసుకుంటుందండి, షాలో ఫ్రైలో చాలా చాలా తక్కువ తీసుకుంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా వేడి వేడిగా కరకరలాడే బీట్రూట్ తిక్కీ రెడీ. చాలా టెంప్టింగ్గా ఉంది కదా, తప్పకుండా ప్రయత్నించండి బీట్రూట్ తిక్కీ. బీట్రూట్ తిక్కీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బీట్రూట్ తిక్కీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పసుపు 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, బీట్రూట్ 1, బంగాళదుంప 1, సోంపు పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, అల్లం ముక్కలు కొద్దిగా, కార్న్ స్టార్చ్ 2 టేబుల్ స్పూన్లు, బొంబాయి రవ్వ 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు. బీట్రూట్ టిక్కీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో బీట్రూట్ తురుము, ఉడికించిన బంగాళదుంపలు వేసి మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత అందులో అల్లం ముక్కలు, కాస్త కారం, పసుపు, ఆమ్చూర్ పొడి, చాట్ మసాలా, సోంపు పొడి, జీలకర్ర పొడి, కార్న్ స్టార్చ్, కొంచెం గరం మసాలా, తరిగిన పచ్చిమిర్చి వేసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వాపై నూనె వేసి వేడైన తర్వాత చేతికి నూనె రాసుకొని సిద్ధం చేసుకున్న పిండిని తిక్కీల్లాగా ఒత్తుకొని రవ్వలో అద్ది వేడి నూనెలో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బీట్రూట్ తిక్కీ రెడీ. చూసారు కదా బీట్రూట్ తిక్కీ కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. వేడి వేడిగా ఉంది, నేను చాలా జాగ్రత్తగా తినాలి దీన్ని. భలే ఉందండి. అల్లం ఘాటు ఫస్ట్ తెలుస్తుంది నాకు. బాగుంది. ఇది బీట్రూట్ అని ఖచ్చితంగా తెలుస్తుంది, ఎందుకంటే బీట్రూట్ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా, అంటే తెలుసు మనకు, బాగా ఎవిడెంట్గా కనిపిస్తుంది అది.
అంటే లుక్ ఎలా ఉంటుందో టేస్ట్ కూడా అదే విధంగా బాగా తెలుస్తుంది. అలాగే అల్లం ఘాటు, మనం వేసిన చట్పట్ చాట్ మసాలా ఆమ్చూర్ వేసాం కదా, బాగుంది. పైనంతా కూడా కరకరలాడుతూ ఉంది, లోపల కాస్త మెత్తగా ఉంది, చాలా బాగా ఉడికింది కూడా. యాక్చువల్లీ చాలా టేస్టీగా ఉంది, ఖచ్చితంగా ప్రయత్నించండి. ఇది ఇవాల్టి మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.